తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో వారికి ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు 2,000 రూపాయలను 4,000 రూపాయలను జమ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరొక అదిరిపోయే మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగిందన్నమాట. పెన్షన్ లబ్ధిదారులకు ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు వారికి అయితే కేటగిరీలో ఉన్నటువంటి లబ్ధిదారులకు ఆ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక మనకి ముఖ్యంగా రేపు ఏ జిల్లాలలో 9 గంటల సమయం నుంచి ఉదయం ఎటువంటి ప్రాంతాలలో ఎటువంటి కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు రేపు ఈ పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయనుంది అన్నది మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా చాలామంది పెన్షన్లు అనేది కొట్టివేస్తారని అయితే అడుగుతున్నారు. చాలామంది పెన్షన్లు పూర్తిగా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని అడుగుతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం కొంతమంది పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికైతే ఖాతాలు అనేది చెక్ చేసి వారి అర్హతలు లేకపోతే వారిని అర్హతల జాబితాల్లో చూడకపోతే వారిని ఖచ్చితంగా వారికి ఏదైతే పెన్షన్ల నుంచి పూర్తిగా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని అయితే ఇక్కడ సమాచారం అయితే ఉంది. సో మీకు అర్హతలు కలిగి ఉండాలంటే ఏం చేయాలి, మీకు పూర్తిగా మీ ఖాతాను రద్దు చేయొద్దంటే ఏం చేయాలో కూడా మీకు ఈ వీడియోలో సమాచారం అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇక మనకి దానికంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. సో అదే రీతిలో మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి సో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మరోసారి నిరాశనైతే తెలపడం అయితే జరిగిందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ నెలలో కూడా చాలామంది కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారని ఊహించినప్పటికీ తెలంగాణలో నిధుల కొరత ద్వారా నిధులు అనేది ప్రభుత్వం దగ్గర లేనందున తిరిగి పాత పెన్షన్ డబ్బులకే మొగ్గు చూపుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇక మరి కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేయాలి అన్నదానిపై ఒక పెద్ద ప్రాబ్లంగా మారింది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇక ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో వచ్చిన వెంటనే కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టి 2.5 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఎటువంటి కొత్త పథకాలను ఇచ్చినటువంటి మహిళలకు ఇచ్చినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అయితే రిలీజ్ చేయలేదు ఇప్పటి వరకు. ఇక మన రాష్ట్రంలో ఈ నెలలో కూడా అవే పాత పెన్షన్ డబ్బులని రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. 2,016 రూపాయలు 4,016 రూపాయల పెన్షన్ డబ్బులతో పాత పెన్షన్ డబ్బులనే మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తిరిగి ఈ పెన్షన్ డబ్బులు మనకి ఏదైతే రేపు అనగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో 37 నుంచి ఏదైతే 32 జిల్లాల వరకు తెలంగాణ ప్రాంతాలలో అన్ని జిల్లాలలో రేపటి నుంచి ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ పెన్షన్ డబ్బులు నేరుగా మీకు జమ కావాలంటే ఖాతాల ద్వారా మీ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకోవాలైతే ఉండాలన్నమాట. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు ఖాతాలలో ఇక్కడ జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.